గేమ్స్ ఆడాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ఒకప్పుడంటే వారి వారి గ్రామాల్లో ఉన్న స్నేహితులతో అందరూ కలిసి ఆడుకునేవారు. ప్రస్తుతం జీవన పోరాటంలో ఉద్యోగాల కోసమని పట్టణాల్లో ఉండేవారే ఎక్కువ. ఇలా పట్టణాలకు వచ్చేసిన వారు వారికి నచ్చిన ఆటలు ఆడాలనే కోరిక ఉన్నప్పటికీ ఒంటరి వారమనే నిరుత్సాహంతో గేమ్స్ ఆడే కోరికను చంపేసుకుంటుంటారు. మరికొందరికి ఆడేందుకు స్నేహితులు ఉన్నా ఇద్దరికీ ఒకే ఆటపై ఇష్టం ఉండకపోవడమో, ఒకరు ఆడే స్థాయిలో ఇంకొకరు ఆడకపోవడమో ఉంటుంది. ఇలాంటి వారి కోసమే గేమ్ థియరీ అనే సంస్థ పుట్టుకొచ్చింది. నూతన ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ గేమ్ థియరీ సంస్థ ఆటల్లోనూ తొలిసారిగా పూర్తి స్థాయిలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. బెంగళూరులో ఏర్పాటైన గేమ్ థియరీ అనే క్రీడా ప్రాంగణాలు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గేమ్ థియరీ ముఖ్య ఉద్దేశం సిటీలలో ఉంటూ గేమ్స్ ఆడాలనే కోరిక ఉన్న వారందరినీ ఒకే వేదికపై చేర్చడంతో పాటు బాగా ఆడేవారిని గుర్తించి అంతర్జాతీయ ప్లేయర్స్గా తీర్చిదిద్దటం. ఇలాంటి ఆలోచనలతో రూపుదిద్దుకున్న గేమ్ థియరీ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఆడేందుకు అవసరమైన అన్ని వసతులతో కూడిన ఆట స్థలాన్ని సమకూర్చడంతో పాటు గేమ్ థియరీ అనే ప్రత్యేక యాప్ను తీసుకువచ్చింది. దీని ద్వారా వారు ఆడాలనుకునే ఆట కోసం యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. వారికి ఉన్న సమయాన్ని బట్టి నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇలా ఎవరికి ఇష్టమైన గేమ్ ఏ సమయంలో ఆడాలనుకుంటున్నారో నమోదు చేయటం వలన ఆసక్తి ఉన్నవారిని ఒకే వేదికపైకి చేర్చుతుంది. ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడేవారి వివరాలు ముందుగానే యాప్లో నమోదు చేయటం వలన వారు గేమ్ ఆడే సమయంలో వారి ఆట తీరును ఏఐ టెక్నాలజీ నిరంతరం పరిశీలిస్తుంది. ఆటోమేటిక్గా వారి స్కోర్ను సైతం క్షణాల్లో స్క్రీన్లలో కనబడుతుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక్క స్కోర్ను రికార్డ్ చేయడమే కాకుండా వారి ఆట తీరును మొత్తం పసిగడుతుంది. ఇలా ఆడేవారి ఆట స్థాయిని బట్టి వారి ఆట తీరుకు సరిపడా ప్రత్యర్థి ప్లేయర్ని సూచిస్తుంది. ఇలా సమ ఉద్దితో గేమ్ ఆడటం వలన వారి ఆట స్థాయిని మెరుగుపరుచుకునే అవకాశమూ ఉంటుంది. గేమ్ థియరీ అనే సంస్థ ఏఐ టెక్నాలజీతో నూతన సాంకేతికతను తీసుకువచ్చింది. మనం ప్రస్తుతం గేమ్ థియరీకి సంబంధించిన బ్యాడ్మింటన్ కోర్టులో ఉన్నాం. ఈ బ్యాడ్మింటన్ కోర్టులో కూడా మొత్తం ఇక్కడ నగర యువత మొత్తం కూడా ఇక్కడ వచ్చి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. వీరంతా కూడా గేమ్ థియరీ అనే సంస్థ ఏర్పాటు చేసిన యాప్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు. సో మొత్తం కూడా బెంగళూరు నగరంలో ఇలాంటి కోర్టులు 20 వరకు ఉన్నాయి. అట్లాగే ఇతర గేమ్స్లో కూడా ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి నగర వాసులకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మరిన్ని నగరాలకు కూడా విస్తరించేందుకు ఇక్కడ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఈ మొత్తం కూడా ఈ ఆడుతున్న ఈ ప్లేయర్స్ వివరాలన్నీ కూడా ఏఐ సాంకేతికత ద్వారా కూడా దాంట్లో రిజిస్టర్ అవుతుంది. అప్పటికప్పుడు మనం చూడొచ్చు. మొత్తం ఈ బ్యాడ్మింటన్ కోర్టుకు మొత్తం కూడా 3 కెమెరాలు ఉన్నాయి. ఈ 3 కెమెరాలతో పాటు ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. వీరు ఏదైతే ఆ స్లాట్ ఉంటుందో ఆ స్లాట్లో ఆ వివరాలను నమోదు చేసుకుని వారు ఆడే సమయంలో మొత్తం వారి వివరాలు మొత్తం కూడా వారు ఏ విధంగా గేమ్ ఆడుతున్నారు, వారి గేమ్ తీరు ఎలా ఉంది అనే వివరాలు మొత్తం కూడా ఏఐ సాంకేతికత ద్వారా కూడా మొత్తం రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన పరిస్థితుల్లో వారు మరోసారి గేమ్ అనాలనే సమయంలో వారి వివరాలు, వారు ఆట తీరు ఏ విధంగా ఉంది అనేది అదే క్యాలిక్యులేట్ చేసుకొని వారి ఆట తీరుకు సరిపడా కూడా ప్రత్యర్థిగా ఆ ప్లేయర్ని కూడా సజెస్ట్ చేస్తుంది. ఈ విధంగా ఉన్న సమయంలో ఎక్కువగా కూడా వారి ఆట తీరును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా గేమ్ ఆడుకునే వాళ్ళకి సరైన ప్రత్యర్థి అంటే వారి ఆపోజిట్ వ్యక్తి కూడా వారికన్నా బాగా కానీ వారికి మాదిరిగా కానీ ఆడగలిగితేనే వారి ఆట తీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లోనే కూడా ఈ గేమ్ థియరీ అనే సంస్థ డెవలప్ చేసిన ఈ ఏఐ సాంకేతికత ద్వారా కూడా ఎవరైతే ప్లేయర్ ఉంటారో ఆ ప్లేయర్ ఆడే సమయంలో వారి ఆట తీరు మొత్తం కూడా తీసుకుని నెక్స్ట్ టైం ఆడేటప్పుడు వారికి ప్రత్యర్థి ప్లేయర్ను కూడా సజెస్ట్ చేసే పరిస్థితి. ప్రస్తుతం బెంగళూరు నగరంలో అందుబాటులో ఉన్న ఈ గేమ్ థియరీ సంస్థ ఇతర నగరాలకు విస్తరించనుంది. ప్రస్తుతం బెంగళూరులో 20 ప్రాంతాలలో గేమ్ థియరీ ఆట ప్రాంగణాలున్నాయి. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, స్క్వాష్ వంటి గేమ్స్లో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను ఇతర సిటీలకు విస్తరించడంతో పాటు ఇతర గేమ్స్లోని ఏఐ టెక్నాలజీని తీసుకువచ్చేలా కృషి చేస్తున్నారు. హలో అండి, నా పేరు హర్షవర్ధన్.
నేను ఇక్కడ గేమ్ థియరీ అనే కంపెనీలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కింద పనిచేస్తున్నాను. ఇక్కడ గేమ్ థియరీ అనే కంపెనీలో మీరు అందరు వినే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కంప్యూటర్ విజన్ అనే టెక్నాలజీస్ స్పోర్ట్స్లో ఫస్ట్ టైం వాడుతున్నాము. అది కూడా ఫస్ట్ టైం యాజ్ అన్ ఇండియన్ కంపెనీ చేయడం వరల్డ్లో ఎవరూ చేయట్లేదు. మాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇది. ఇప్పుడు వరకు స్పోర్ట్స్లో మనం చిన్న చిన్న డెవలప్మెంట్స్ చూసాం కానీ టెక్నాలజీ వల్ల స్పోర్ట్స్లో ఇంపాక్ట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ చూడలేదు. సో ఇప్పుడు మేము వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కంప్యూటర్ విజన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ స్పోర్ట్స్లో వాడుతున్నాము. ఇవాళ మేము బ్యాడ్మింటన్లో దాన్ని లైవ్ డెమో కూడా చేసాము. ఎట్లా అయితే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లైవ్లో జరిగే మ్యాచ్ని మొత్తం ప్రతి చిన్న డేటా పాయింట్ క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి మీకు ఆ డేటా పాయింట్స్ ఇస్తుంది. మనకి ఇదే టెక్నాలజీ హాకై అనే టెక్నాలజీస్లో చూసాము. నార్మల్గా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. మనం వెరీ అఫోర్డబుల్ కాస్ట్లో జస్ట్ 3 కెమెరాస్లో చేసాము. మా గేమ్ థియరీ సెంటర్స్లో ఎవరు ఆడినా కానీ వాళ్ళకి ఈ టెక్నాలజీతో వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఫ్రీగా ఇస్తామన్నమాట. ఈ టెక్నాలజీ వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే మీరు వచ్చి ఇక్కడ గేమ్ ఆడితే ఆటోమేటిక్గా మీ స్కోరు మీరు లీడర్ బోర్డ్స్లో ఉంటారు. మీ స్కోరు ఎట్లా ఆడారు, ఎంత ఇంప్రూవ్ చేయగలరు, ఇవన్నీ ఆటోమేటిక్గా చెప్తుంది అన్నమాట టెక్నాలజీ. దీనివల్ల ఏమవుతుందంటే జనాలకి కానీ పిల్లలకి కానీ స్పోర్ట్స్ ఆడాలని ఎక్కువ ఎంతూజియాజం ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మనం గేమింగ్ చూస్తున్నామో ఆన్లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్, లీడర్ బోర్డ్స్ అని ఇట్లా ఉండేసరికి ప్రొఫైల్స్ ఉండేసరికి ఎక్కువ గేమింగ్ చేస్తారు. అట్లానే మేము కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి స్పోర్ట్స్ని బాగా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా గోల్ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది స్పోర్ట్స్ని చాలా ఎంతూజియాజంతో ఆడాలి అని మా గోల్. అదే కాకుండా కోచింగ్లో కూడా మేము ఏఐ టెక్నాలజీ వాడతాము. ఒలింపిక్ లెవెల్కి ఇండియా ఒలింపిక్స్ 2036కి ఈ టెక్నాలజీ వాడి కోచింగ్ చేసి గ్రాస్ రూట్స్ ప్రోగ్రామ్స్ రన్ చేసి ఇప్పటి నుంచి 12 yearsలో హోప్ఫుల్లీ మేము కూడా ప్రొఫెషనల్ అథ్లీట్స్ డెవలప్ చేసి వాళ్ళని ఒలింపిక్స్ పంపిద్దామని మా ప్రయత్నం.